డైలీ టాపిక్స్ 365. కొన్ని దినపత్రికలు జగన్మోహన్ రెడ్డి అన్నను గురించి తప్పుడు రాతలు రాస్తాయి. జగనన్న జుట్టు చంద్రబాబు చేతికి అని రాస్తారు. చంద్రబాబు బార్బర్ షాప్ ఏమన్నా పెట్టుకున్నారా జగనన్నను జుట్టు కట్ చేయడానికి? జగన్పై పీసీ యాక్ట్ అని రాస్తారు. 1750 కోట్లు తీసుకున్నారని అంటారు. ఆదాయం వస్తేనే కదా ప్రజలకు ఖర్చు పెట్టాలి కదా. అందులో ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం తక్కువ. ఆ టైంలో కరోనా మహమ్మారి వచ్చింది. ఆ టైంలో జగనన్న మాత్రమే ప్రజలకు న్యాయం చేశారు. వైసీపీ వాళ్ళు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారా అని రాస్తారు. చేరితే చేరనివ్వండి, మళ్ళీ వైసీపీ లేక వస్తారు. ఇప్పుడు అధికార పార్టీకి డబ్బులు లేకనే కదా ప్రజలకు ఏమీ పథకాలు ఇవ్వలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడే అయిపోతున్నట్టుగా చకచకా పరిశీలించి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి ఏమీ పట్టించుకోలేదు. రాజధాని అని అన్నారు, మళ్ళీ చప్పబడిపోయారు. అన్నీ హడావిడి చేస్తారు, కానీ చివరికి ఏమీ చేయరు. అదే జగనన్న గురించి తప్పుడు రాతలు రాయమంటే రోజే అయినా హుషారుగా రాస్తారు. ఇంతవరకు జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు ఏ ప్రభుత్వము, గత ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టి ప్రజలకు ఇవ్వలేదు. అందరూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొట్టి గెలుస్తున్నారు. గెలిచిన తర్వాత ఒక్కరు కూడా ఆ పథకాల గురించి ప్రజలకు ఇవ్వటం లేదు. జగనన్న ఒక్కడే పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఇచ్చారు.